Hi guys, welcome to Cricket Venkatesh. IPL మనమంతా అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ బీన్ వాచింగ్ ఫర్ 18 years. మనకి అర్థమైంది ఏంటంటే ప్రతి టీంకి ఒక కల్చర్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది. అది మారదు. కానీ ఈసారి సర్ప్రైజింగ్లీ, వెరీ వెరీ సర్ప్రైజింగ్లీ, టీమ్ లైక్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ క్యారెక్టర్ కంప్లీట్గా మార్చేసుకుని ఒకప్పుడు అంతా వెటరన్స్తో నింపేసి డాడ్స్ ఆర్మీ అనిపించుకున్న టీం ఇప్పుడు వాళ్ళ స్టైల్ కంప్లీట్గా మార్చేసుకున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ యూత్. ఒక యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్ ఆ టీంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పారాడైమ్ షిఫ్ట్ అంటారు అది. ఈ పారాడైమ్ షిఫ్ట్కి కారణాలు ఏంటి, దీనివల్ల టీం బెనిఫిట్ అయిందా లేకపోతే ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇట్ ఈస్ లైక్ లెపర్డ్ చేంజింగ్ ఇట్స్ స్పాట్స్. చాలా అరుదుగా చూస్తాం. ఎందుకంటే చెన్నై టీంకి ఆ కల్చర్ ఉంది. చెన్నై వాళ్ళు వాళ్ళ లాయల్టీ, మళ్ళీ చెన్నై కానీ ముంబై కానీ ఒకసారి వెళ్ళిపోయిన ప్లేయర్స్ మళ్ళీ తెచ్చుకోవడం, అశ్విన్ మళ్ళీ అలా వెనక్కి రావడం మనం చూసాం. అలాగ ఏంటంటే వాళ్ళు అదే ప్లేయర్స్ని తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యే వరకు అట్టే పెట్టుకోవడం. సో ఇలాంటి ఒక కల్చర్ అక్కడ చూసాం. కానీ ఇప్పుడు ఏంటంటే జడేజా లాంటి ఒక ప్లేయర్ని వాళ్ళు వదిలేసుకున్నారు. అంటే దే వాంట్ టు ఇంజెక్ట్ ఆ యూత్ఫుల్ విగర్ తీసుకురావాలి టీంలో అని డిసైడ్ అయ్యారు. లాస్ట్ టైం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దే ఆర్ టోటల్లీ, వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే బహుశా చాలా అవుట్డేటెడ్ అయిపోతున్నాం మేము అని అనిపిస్తుంది. ఏంటంటే పాప్ మ్యూజిక్ రాజ్యం వెళ్తున్న రోజుల్లో ఇంకా మేము శంకరాభరణం, శంకర శాస్త్రి లాగా క్లాసికల్ మ్యూజిక్తో నడిపిస్తున్నాం అన్నట్టుగా అనిపించింది అన్నమాట. వాళ్ళకి అలా అనిపించినట్టుంది. సో దే వాంటెడ్ టు హ్యావ్ దట్ చేంజ్ తీసుకురావాలి. అందరూ వెళ్ళిపోయారు. మీకు ధోని ఒక్కడే మిగిలాడు. ధోని కూడా ఈ సీజన్లో అంటే జనరల్ ఫీలింగ్ ఏంటంటే కొన్ని మ్యాచ్లు ఆడతాడు అండ్ దిస్ కుడ్ బి హిస్ లాస్ట్ సీజన్. ఏదో పాయింట్లో ధోని ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదా, డెఫినెట్లీ ఎస్ అనాల్సిందే కదా. సో అది కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు జడేజాను వదిలేయడం, ఇవన్నీ ఈ రెండు ఫ్యాక్టర్స్ మెయిన్గా వాళ్ళు చేంజ్ రావడానికి కారణం, చేంజ్ ఆఫ్ పారాడైమ్ షిఫ్ట్ కారణం ఏంటంటే ఒకటి వాళ్ళు అవుట్డేటెడ్గా అనిపించింది ఆ టీమ్ అప్రోచ్. ఎందుకంటే కంప్లీట్గా మారిపోయింది. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. లాస్ట్ ఇయర్ టువర్డ్స్ ది ఎండ్ బ్రీఫ్లీ ఎప్పుడైతే మీకు యంగ్స్టర్స్ లైక్ ఐష్ మాత్రే, బ్రెవిస్ వచ్చారో ఆ టీంలో కొత్తదనం, ఆ ఫ్రెష్నెస్ కనిపించింది, ఆ అర్జెన్సీ కనిపించింది వాళ్ళ బ్యాటింగ్లో కానీ వాటిలో కానీ. అండ్ చెన్నై పిచ్ కూడా చేంజ్ అయిపోయింది. చెన్నై పిచ్ కూడా గతంలో ఇప్పుడు వాళ్ళకి ఆ క్యూరేటర్స్కి ఫ్రాంచైజ్ చేతిలో వదిలేయట్లేదు. చాలా జనరల్గా ఐపీఎల్ టీమ్స్ అన్నీ కూడా హై స్కోరింగ్ పిచెస్ చేయాలన్నట్టుగా ఒక బీసీసీఐ దిక్తాత్, ఒక బీసీసీఐ రూల్ కనిపిస్తుంది. సో ఆ నేపథ్యం కూడా దీనికి, ఈ చేంజ్కి కారణం. సో దే వాంట్ బిగ్ హిటర్స్, దే వాంట్ యంగ్స్టర్స్, ఆ చేంజ్డ్ గేమ్, ఆ ఫియర్లెస్నెస్ ఆఫ్ ది యూత్, దానికి పెద్దపీట వేదల్చారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ కుడ్ బి తలాస్ లాస్ట్ సీజన్ అని కూడా మనకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ సీజన్ అంతా కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకుపోవడం అనేది, ఈ సీజన్లో ఓన్లీ ధోని ఒకడే అలా మిగిలాడు. చాలా చూడండి అసలు ఎంత చేంజ్ అనిపిస్తుంది లాస్ట్ టైంకి ఇప్పటికీ. ఎంత చేంజ్, ఎవరు లేరు సీనియర్ ప్లేయర్స్, ఎవరు లేరు, చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రాబుల్ 12 చూసినా కూడా మనకు అదే కనిపిస్తుంది. అన్ని కొత్త పేర్లు. చెన్నై గోయింగ్ ఫర్ టూ, కొంతమంది అంటారు 2 అన్క్యాప్ ప్లేయర్స్కి 14.2 crores పెట్టడం ఏంటి. అతను కూడా పెట్టారు. కృష్ణ భాగవతంని 9.5 crores అంత కొన్నారు. అసలు నాకు రిమెంబర్ కరెక్ట్లీ ఆ సీజన్లో అతను 1-2 మ్యాచ్లో కంటే ఎక్కువ ఆడలేదు. అది కూడా ఆడలేదు తెలియదు. మొత్తం సీజన్ అంతా అతను బెంచ్ చేశారు సంథింగ్. సమీర్ విజయన్ కూడా పెద్ద అమౌంట్గా కొన్నారు, 8 కోట్లు కొన్నారు. సో దే హ్యావ్ బీన్ డూయింగ్ దట్. కానీ ఈసారి ఏంటంటే ఇద్దరు యంగ్స్టర్స్ కోసం, వాళ్ళకి బోల్డంత మనీ ఉంది. దే డి నాట్ గో ఫర్ క్యామరన్ గ్రీన్కి ఎందుకంటే జస్ట్ కేకేఆర్ని ఆన్ పార్ వాళ్ళతో సమానంగా తీసుకురావడం కోసం వాడుకున్నారు. ఎందుకంటే కేకేఆర్ దగ్గర 64 కోట్లు, వీళ్ళ దగ్గర 43 కోట్లు ఉన్నాయి. సో క్యామరన్ గ్రీన్కి 25 crores వెళ్ళడం వల్ల వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కంటే ఆ ఒక్క టాప్ మొదటి సెట్లో కదా క్యామరన్ గ్రీన్ వచ్చింది. సో మొదటి సెట్ ముగిసేసరికి కేకేఆర్ అండ్ చెన్నై ఆర్ ఆన్ పార్. ఇంకా కేకేఆర్ కంటే కూడా చెన్నై దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. సో అది టాక్టికల్గా వాళ్ళు 25 crores వెళ్ళేది. కానీ దే డింట్ రిక్వైర్ క్యామరన్ గ్రీన్ యాజ్ సచ్ క్యామరన్ గ్రీన్. ఎందుకంటే అది టాప్ ఆర్డర్లో ఆడతాడు, వీళ్ళు టాప్ ఆర్డర్ కంప్లీట్గా సెట్ అయ్యారు. సో అది పోను, అంతవరకు వాళ్ళ టాక్టిక్ బాగానే ఉంది. తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే ఎవరు ఊహించింది, ఇద్దరు యంగ్స్టర్స్ కోసం వెళ్ళారు. దానివల్ల అది కొంచెం ఇప్పుడు ప్రశాంత్ వీర్ కెన్ హీ ఫిల్ దోస్ బిగ్ షోస్ ఆఫ్ రవీంద్ర జడేజా? Ravindra Jadeja is a bowling all-rounder, but this Prashant Veer appears to be a batting all-rounder.
గుడ్ బిగ్ హిట్టర్ అండ్ యూ కెన్ ఆల్సో బౌల్ వెల్. కానీ అంటే అతను ఎకనామికల్ బౌలింగ్ వేస్తాడు. బట్ ఎలాగైనా జడేజా ఇస్ సూపర్ స్టార్. జడేజా రాక్ స్టార్ రోల్ ఇతను ఫిలప్ చేయగలడా, అది నెంబర్ 1. తర్వాత మీకు కార్తిక్ శర్మ, ఆయుష్ మైత్రే, వీళ్ళు అంత గన్ ప్లేయర్స్. మైత్రే ఈజ్ డూయింగ్ వెల్, మన ఇండియా అండర్-19 కానీ కెప్టెన్గా ఉన్నాడు. కానీ అంత ఈజ్ నాట్ సెట్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఫైర్. సో వాళ్ళకి ఆ లాస్ట్ ఇయర్ లాంటి పర్ఫార్మెన్స్ మాత్రం ఇవ్వగలుగుతాడా, ఇవన్నీ క్వశ్చన్స్. బట్ దే హ్యావ్ గాట్ గుడ్ బ్యాకప్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఐ థింక్ యాక్షన్ విషయంలో దే మస్ట్ బీ హ్యాపీ. కానీ ఆ చేంజ్ అనేది మెయిన్గా వీళ్ళ విషయంలో మనకు అనిపిస్తుంది ఏంటంటే ఎప్పుడు లేనట్టుగా టీమ్ స్వభావాన్ని కంప్లీట్గా మార్చేశారు. బహుశా రేపటి కోసం అన్నట్టుగా అదే సినిమాలో రేపటి కోసం టీంని తయారు చేశారు. టోటల్ చేంజ్ అనిపిస్తుంది. అప్పుడు పైన పర్సనల్స్ ఏమన్నారు, ఫ్లెమింగ్ అలాగే ఉన్నాడు, ధోని అలాగే ఉన్నాడు, బట్ చేంజ్ అనిపించింది. అలాగే సంజు శాంసన్ కూడా తెచ్చుకోవడం వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ అయ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సంజు అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్, ఈ కెన్ బి వెరీ వెరీ గుడ్. సో కెప్టెన్ అయితే రుతురాజే ఉంటారు. ఒకసారి మనం ప్రాబబుల్ 12 చూద్దాం, దాని తర్వాత మనం బ్యాకప్స్ గురించి వాటి గురించి మాట్లాడదాం. సంజు శాంసన్, ఆయుష్ మాత్రే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో కెప్టెన్ రుతురాజ్గా ఎక్కువ ఆడతారు. 4లో దూబేని పెట్టారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అందరూ రైట్ హ్యాండర్స్ అయిపోయారు. అప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటారు, ఇప్పుడు రైట్ హ్యాండర్స్ అయిపోయారు. దూబే అట్ నెంబర్ 4. నెంబర్ 5లో బ్రెవిస్, నెంబర్ 6లో కార్తిక్ శర్మ, నెంబర్ 7 ప్రశాంత్ వీర్, మళ్ళీ ఒక లెఫ్ట్ హ్యాండర్ వస్తాడు. నెంబర్ 8లో ధోని కెన్ బ్యాట్ అట్ నెంబర్ 7 ఆల్సో, వీ డోంట్ నో. నెంబర్ 9లో అన్షుల్ కాంబోజ్ / హెన్రీ పెట్టాను. హెన్రీ ఈజ్ అ బెటర్ బౌలర్ ఎనీ డే, బట్ అన్షుల్ కాంబోజ్ ఎందుకు పెట్టాను, అన్షుల్ కాంబోజ్ కెన్ బ్యాట్. మీకు నెంబర్ 9 దాకా బ్యాట్. చెన్నై ఎప్పుడు కూడా ఆ బ్యాటింగ్ డెప్త్ నమ్ముకున్న టీం. మొదటి నుంచి కూడా వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రాకముందు నుంచి కూడా వాళ్ళు ఆల్రౌండర్స్ పెద్దపీట వేసి వాళ్ళు నెంబర్ 9 దాకా బ్యాటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేసిన టీం. వాళ్ళ ఫిలాసఫీ. సో అందుకని నెంబర్ 9లో కాంబోజ్ నాడిస్తారని నాకు అనిపిస్తుంది. హెన్రీ ఈజ్ అనదర్ ఆప్షన్. ఇఫ్ దే వాంట్ ఏ ఫారిన్ బౌలర్ యాజ్ సచ్, దే కెన్ ప్లే ఓవర్టన్. ఓవర్టన్ ఈజ్ అన్ ఆల్రౌండర్. హెన్రీ ఈజ్ నాట్ అన్ ఆల్రౌండర్, ఓవర్టన్ ఈజ్ అన్ ఆల్రౌండర్. 10లో ఎలిస్, 11లో నూర్ అహ్మద్, 12లో ఖలీల్ కెన్ బి అవర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇద్దరు స్పిన్నర్స్ ప్రశాంత్ వీర్ అండ్ నూర్ అహ్మద్ వచ్చారు. తర్వాత పేస్లో మీకు ఖలీల్, ఎల్లిస్, కాంబోజ్ / హెన్రీ ఉన్నారు. మీకు 6th బౌలింగ్ ఆప్షన్ దూబే ఇస్తారు. దూబే అండ్ ప్రశాంత్ వీర్ కుడ్ షేర్ దట్ 5th బౌలింగ్ స్లాట్ అని మనం అనుకోవచ్చు. ఇది ఒరిజినల్. వీళ్ళకి బ్యాకప్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో కాంబోజ్ నాడిస్తే మీకు 3 ఫారెన్ ప్లేయర్స్, లేకపోతే హెన్రీ నాడించుకోవాలి. లేదు ప్రశాంత్ వీర్ మీరు ఆశించిన స్థాయిలో రాణించలేదు అనుకుంటే, అంటే యంగ్స్టర్స్కి అవకాశం వాళ్ళు ఎక్కువ ఛాన్స్ ఇస్తారు, బట్ స్టిల్ ప్రశాంత్ వీర్ మీరు అనుకున్న స్థాయికి మెజరప్ కాలేకపోతే యూ విల్ హ్యావ్ అఖిల్ హుసేన్ ఈజ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. ఈ కెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే ఆల్సో. సో అతని దగ్గర ఎక్స్ట్రా టాలెంట్ కూడా ఉంది. అఖిల్ హుసేన్ బోల్ట్ ఎక్స్పీరియన్స్, ఎక్సలెంట్ ఫీల్డర్. సో అఖిల్ హుసేన్ వాళ్ళు ఆడించుకోవచ్చు. సో అది వాళ్ళ ఇంపార్టెంట్ బై. అలాగే మీరు చెన్నైలో ఆడుతున్నారు, చెన్నైలో మళ్ళీ బాగా టర్న్ అవుతుంది. యూ గో విత్ ఓన్లీ 2 పేసర్స్ అండ్ గో విత్ శివం దూబే ఈజ్ అవర్ 3rd సీమర్. యూ కెన్ కాంబోజ్ ప్లేస్లో యూ ప్లే రాహుల్ చహర్ ఆడించుకోండి. ఇట్లా మీకు ఒక లెగ్ స్పిన్నర్ ఉంటాడు. సో మీకు ఆ అవకాశం కూడా ఉంది. సో మీకు అందరికీ మీకు బ్యాకప్స్ కనిపిస్తున్నారు. మీకు ఆయుష్ మాత్రే అనుకునే ఇందాక చెప్పినట్టుగా అంతగా రాణించలేదు, ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదంటే మాథ్యూ షాట్ అయితే టాప్ ఆర్డర్ ప్లేయర్. యూ కెన్ ఆల్సో బౌల్ సమ్ ఆఫ్ స్పిన్. సో మీకు బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో మాథ్యూ షాట్ కోసం వెళ్ళచ్చు, వాళ్ళ సెలక్షన్ చెప్తున్నాను. అలాగే మీకు కార్తిక్ శర్మ కానీ ఎవరైనా సరిగ్గా పర్ఫామ్ చేయలేదంటే యూ హ్యావ్ సర్ఫరాజ్ ఖాన్ ఈ టీంలోకి రావడం చాలా మేలు అవుతుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో శివం దుబే ఆర్సీబీ కాడి ఆడినప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు, బట్ చెన్నై వచ్చిన తర్వాత అతని రియల్ పొటెన్షియల్ బయటపడింది. రహానే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి బిగ్ హిట్టింగ్ చేయడం, అది కూడా మనం చూసాం. సో దేర్ ఆర్ సెవరల్ ప్లేయర్స్ చెన్నై ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత అండర్ ధోని వాళ్ళు దే ప్రాస్పర్డ్ ఇలాంటి. సో సర్ఫరాజ్ ఖాన్ ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్, కానీ ఇక్కడికి రావడం వల్ల అతని నుంచి మనం ఒక డిఫరెంట్ సర్ఫరాజ్ ఖాన్ నెల్లో జెర్సీ చూసే అవకాశం ఉంటుంది. ఉర్విల్ పటేల్ కూడా ఈ షోయింగ్ లాట్ ఆఫ్ ప్రామిస్. అతను కీపర్ బ్యాట్స్మెన్, బట్ అతను కూడా మంచి బిగ్ హిట్టింగ్ చేయగలరు. సో వీళ్ళకి ఆ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు మనం చెప్పుకున్నట్టుగా కొత్త కుర్రాళ్ళు ఎందుకంటే ఆయుష్, కార్తిక్, ప్రశాంత్ వీర్ 3 అన్నోన్ క్వాంటిటీతో వెళ్తే మీకు కొంచెం ఇబ్బంది వస్తుంది.
కానీ దానికి కూడా వాళ్ళు బ్యాకప్స్ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా తెలివిగా ఆక్షన్లో పర్ఫామ్ చేశారని నాకు అనిపించింది. అలాగే కాంబోస్కి మీకు గుర్జన్ ప్రీత్ మీకు ఆప్షన్ ఉన్నాడు. ఇంకొక ఫారిన్ ఆల్రౌండర్ పేస్మెన్ ఉన్నాడు, జాక్ ఫోక్స్ అని, నేను ఇప్పుడు పేరు వెళ్ళలేదు, ఇట్ ఈస్ న్యూ నేమ్. అలాగే ఖలీల్ కాబీ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దే హ్యావ్ ఇన్ ముఖేష్ చౌదరి. సో మీకు చాలా ఆప్షన్స్ పెట్టుకున్నారు. వీళ్ళు ఎల్లిస్ని చెన్నైలో స్లో పిచ్ ఉంటుంది అనుకుంటే ఎల్లిస్ని చెన్నైలో ఆడించుకోవచ్చు. బయట కొంచెం నార్త్ వెళ్ళారు మీరు, అక్కడ బాగా స్వింగ్ అవుతుంది, అక్కడ యూ కెన్ ప్లే సంబడి లైక్ మ్యాట్ హెన్రీ ప్రస్తుతం ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు, బట్ ఐ థింక్ హీ షుడ్ బి ఫిట్ బై దెన్. మ్యాట్ హెన్రీని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఓవర్టన్ మీకు ఆల్రౌండ్ ఆప్షన్ ఇస్తారు. సో చాలా వీళ్ళకి ఆప్షన్స్, బోల్డ్ అనే ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో వాళ్ళు బట్ హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళు ఇంకొంచెం ఇండియన్ బ్యాటర్స్ కాకుండా ఫారిన్ రెగ్యులర్ ప్లేయర్ని ఎవరినైనా ఒక మంచి స్ట్రాంగ్ బ్యాటర్ని ఎవరైనా తీసుకుని బాగుంటుంది. బట్ స్టిల్ ఓవరాల్గా ఐ థింక్ దే హ్యావ్ డన్ వెల్. ఒకటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీళ్ళ విషయంలో మనం చూసిన ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం టీంలో మొత్తం అందరిని యంగ్స్టర్స్తో నింపారు. కాంపోజ్ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. మరి వీళ్ళంతా ప్రూవెన్ టాలెంట్ కాదు. మరి వీళ్ళు విల్ దే డెలివర్ ది గుడ్స్? అది ఇక్కడ లాస్ట్ ఇయర్ దే హ్యాడ్ ఏ నైట్ మేర్ ఆఫ్ ఎ సీజన్. అది ధోని హ్యాపీగా నేను ఇంక వెళ్ళిపోవచ్చు టీంలోంచి, వీళ్ళందరూ సెట్ అయ్యారని అనిపించుకోవాలంటే దీస్ యంగ్స్టర్స్ షుడ్ కమ్ టు ద పార్టీ. సో ఆ బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ చేంజ్ తీసుకొచ్చారు బాగానే ఉంది, కానీ ఆ చేంజ్లో మీకు ఆ ట్రాన్సిషన్ మనం ఇంటర్నేషనల్ టీమ్స్లో కూడా చూసాం. ఎప్పుడైతే సీనియర్స్ అందరూ తప్పుకుని జూనియర్స్ వస్తారో ఆ ట్రాన్సిషన్ కొంత టైం పడుతుంది. ఆ ట్రాన్సిషన్ అవుతుందా లేదా? ఈవెన్ రాజస్థాన్ లాంటి టీమ్స్ కూడా అంటే టైం పట్టింది. రాజస్థాన్లో జైస్వాల్ ఈ స్టేజ్కి రావడానికి కొంత టైం పట్టింది. రియాన్ పరాగ్ అయితే చాలా సీజన్లు అతను స్ట్రగుల్ అయ్యాడు. సో వాళ్ళు మెల్లగా అందుకోవడానికి, ఈవెన్ సంజు శాంసన్ కూడా కొన్ని సీజన్స్ తర్వాతే అతను ఫుల్ బ్లోన్ ప్లేయర్గా ఎమర్జ్ అయ్యాడు. సో మీరు కొత్త కురాలను తీసుకున్నప్పుడు స్ట్రైట్ అవే ఇన్స్టంట్ రిజల్ట్స్ అందరూ ఇవ్వకపోవచ్చు. శశాంక్ సింగ్ లాగా వాళ్ళగా ఇన్స్టంట్ రిజల్ట్స్ అందరూ ఇవ్వకపోవచ్చు, కానీ ఇస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే దే హ్యావ్ టు వెయిట్, దే హ్యావ్ టు బైట్ దేర్ టైం. స్ట్రైట్ అవే చెన్నై ఈసారి టైటిల్ గెలిచేస్తుందంటే అలా అనట్లేదు. దే ఆర్ ఏమంటారు ఇన్ కన్స్ట్రక్షన్, దే ఆర్ అండర్ ది కన్స్ట్రక్షన్ అన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇంకా టైం తీసుకుని రావాలి. బట్ ఐ థింక్ వాళ్ళ అప్రోచ్ నాకు నచ్చింది. బేసిక్ అంటే యూత్కి మీద ఇన్వెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళ అప్రోచ్ కొత్త గేమ్కి అనుకూలంగా మార్చుకోవడం, పాత ఐడియాలజీ అవన్నీ మైండ్ సెట్ని మార్చుకునే ప్రయత్నం చేయడం. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్ ఫర్ డూయింగ్ దిస్ కదా.